నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఫుడ్ పాయిజన్ కేసులో వెలుగు చూస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆహార నాణ్యతను పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు రెండు వేల పదహారులోనే డిస్టిలరీస్ కంపెనీ డైరెక్టర్ గా సాయి కిరణ్ రాజీనామా చేశారు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న తలసాని తెలంగాణ ప్రభుత్వం పార్లమెంట్ను దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వాస్తవాలను దాచిపెడుతుందన్న హరీష్ రావు మహాత్మా జ్యోతి బాపులేకు ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఘన నివాళులు సామాజిక అంశాల్లో అందించిన సేవలు ఎనలేనివని వ్యాఖ్య ఇక డీటెయిల్స్కి వెళ్తే గురుకులాలు హాస్టల్స్ అంగన్వాడీ కేంద్రాలు ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది ఇటీవల గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగు చూశాయి ఈ ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను టాస్క్ ఫోర్స్ తేల్చనుంది ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అదనపు డైరెక్టర్ జిల్లా స్థాయి అధికారితో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ కమిటీ ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను తేల్చి బాధ్యులను గుర్తించనుంది పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ ఇద్దరు పాఠశాల సిబ్బంది ఉంటారని తెలంగాణ సీఎస్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు వంట చేసే ముందు కిచెన్ ను పరిశీలించి పరిశుభ్రతను నిర్ధారించాల్సి ఉంటుంది ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూశాకే విద్యార్థులకు ఆహారం వడ్డించాలి ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు గురుకులాలు హాస్టల్స్ అంగన్వాడీ కేంద్రాలు ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది ఇటీవల గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగు చూశాయి ఈ ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను టాస్క్ ఫోర్స్ తేల్చనుంది ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అదనపు డైరెక్టర్ జిల్లా స్థాయి అధికారితో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ కమిటీ ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను తేల్చి బాధ్యులను గుర్తించనుంది పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ ఇద్దరు పాఠశాల సిబ్బంది ఉంటారని తెలంగాణ సీఎస్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు వంట చేసే ముందు కిచెన్ ను పరిశీలించి పరిశుభ్రతను నిర్ధారించాల్సి ఉంటుంది ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూశాకే విద్యార్థులకు ఆహారం వడ్డించాలి ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు ఇక బంజారాహిల్స్ జగన్నాథ స్వామి ఆలయం సమీపంలో తెలంగాణ భవన ఆవరణలో ఉన్న టీ కేఫ్ లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు సందడి చేశారు కార్యకర్తలతో కలిసి భోజనం చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో నా కుమారుడికి సంబంధం ఉందని పీసీసీ అధ్యక్షుడు మంత్రి సీతక్క ఆరోపణలు చేశారని ఇథనాల్ కంపెనీతో మా కుటుంబానికి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఇథనాల్ కంపెనీ వద్దని అక్కడి గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు రాజమండ్రి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో 8 మంది డైరెక్టర్లలో ఒకరిగా తన కుమారుడు ఉన్నాడని చెప్పారు 2016లోనే డిస్టిలరీస్ కంపెనీ డైరెక్టర్ గా రాజీనామా చేశారని ఆ పేపర్లను పట్టుకొని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారని తలసాని విమర్శించారు వాళ్ళు ముగ్గురు కూడా బాధ్యత గల వ్యక్తులు ఎలిగేషన్ చేసేటప్పుడు కొంత బాధ్యతగా చేస్తే మంచిగా ఉంటుంది రైతులు పెద్ద ఎత్తున గడిచిన 2 రోజుల నుంచి ధర్నా చేస్తారు రోడ్ల మీదకి వచ్చిండ్రు అధికారులను దిగ్బంధం చేసినారు ఇవన్నీ మనం టీవీలో పేపర్లో చూసినటువంటి అంశాలు ఆ ప్రాబ్లం ఏంది సాల్వ్ చేయాలంటే గవర్నమెంట్ ఏమి ఇనిషియేటివ్ తీసుకుంటుందో తీసుకోవాలి
అది పక్కన పెట్టి నా మీద ఏదో ఎలిగేషన్ చేసి ఆ కంపెనీకి మా కొడుకు కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. రెండోది మీరు ప్రూవ్ చేస్తే మీకే రాసిస్తాం. ఒకటి, మూసీ బాధితులకు పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్ను, దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. భూసేకరణ చట్టం 2013ను అమలు చేస్తున్నామని పచ్చి అబద్ధం చెప్పారని తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వాస్తవాలను దాచిపెడుతున్నదని ఆయన అన్నారు. పార్లమెంట్లో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంతో రాష్ట్ర కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బయటపడిందని హరీష్ రావు చెప్పారు. కేంద్రానికి చెబుతున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నది మరొకటి అని ఆయన అన్నారు. The state government has also informed that rules Telangana state right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement rules 2014 and the right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement act 2013 would be followed for resettlement of the affected households and land acquisition అని ఇందులో చెప్పారు. అంటే మేము 2013 భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము, దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. ఇది కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది. పార్లమెంట్ను తప్పుదో పట్టించడం అనేది సిగ్గుచేటు. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని, పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదో పట్టించారు. కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు చెప్తున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నటువంటిది ఒకటి. ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఇది అన్స్టార్డ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 69, డేటు 25 నవంబర్ 2024. వాస్తవానికి ఇక్కడ ఏమన్నారు? 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాం. అయితే ఇందులో నేను మీరు ఒక లైన్ చదివాను మీకు మీ నాలెడ్జ్ కోసము, ప్రజల కోసం కూడా. ఇందులో ఒకటి ఏముంది? ఫస్ట్ లైను, తెలంగాణ స్టేట్ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రూల్స్ 2014. ఏంటిది? 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం 2014లో మరొక చట్టం తెచ్చింది. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, దేశం మొత్తం కూడా తప్పకుండా ఏ ప్రాజెక్టులోనైనా నిర్వాసితులకు ఈ రకంగా ఆదుకోవాలని చెప్పి అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013లో చట్టం తెచ్చింది. చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇల్లు కోల్పోతే ఇల్లు ఎలా ఇవ్వాలి, వాళ్ళ ఉపాధి ఎలా చూడాలి, ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చట్టంలో చెప్పారు. చెప్తూ ఇంకో మాట ఏమన్నదంటే, ఏదైనా ఒక రాష్ట్రం ఇంతకంటే మెరుగైన చట్టాన్ని అమలు చేయాలనుకుంటే, ఇంతకంటే ఎక్కువ సహాయాన్ని అందించాలనుకుంటే ఆ రాష్ట్రాలు స్వంతగా చట్టాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి అక్కడ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందంటూ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఐడిపిఎల్ చౌరస్తాలో 300 మంది విద్యార్థులతో ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో షాపూర్ నగర్ నుండి బాలానగర్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. శ్మశానాలను తలపించే విధంగా పేద బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉంటే ఈ యొక్క చేతగాని అసమర్థ రేవంత్
జరిగితే ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు ఈ రోజు ఆసుపత్రి పాలైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖమ్మ ఆలయాల మంత్రి ఒక ఆదర్శ మాతృమూర్తి ఆమె చేసినటువంటి కామెంట్లు ఎంత సిగ్గుచేటుగా ఉన్నాయంటే ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరిగింది, పిల్లలు ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి బయట ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి నీచాది నీచంగా కామెంట్ చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అమ్మ కొండా సురేఖ గారు, ఈ సందర్భంగా నిన్ను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. అసలు గురుకుల సంక్షేమ హాస్టళ్లలో బయటి ఫుడ్ అలో చేయనటువంటి అక్కడ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోండి. మీరు ఈ విధంగా పసిబిడ్డల పైన ఆరోపణలు చేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా మీరు వర్తించాల్సినటువంటి బాధ్యతను మరిచి ఈ విధంగా దిక్కుమాలిన కామెంట్లు చేయడం అనేది సిగ్గుచేటు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కానొస్తున్నా ఎక్కడున్న విద్యార్థుల సమస్యలు అక్కడ ఉన్నాయి. గత రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపు 20 మంది హాస్టల్లో చదువుతున్న పిల్లలు చనిపోయారు. ఇప్పుడు చూసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దాదాపు 49 మంది విద్యార్థులు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ఆత్మహత్య చేసుకోవడం కొన్ని కారణాల వల్ల విద్యార్థులు మరణించడం జరుగుతుంది. అటు ప్రైవేట్ లో కానీ ఇటు గవర్నమెంట్ లో కానీ విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్కసారి ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ పాఠశాలలలో, కార్పొరేట్ కాలేజీలలో, ప్రైవేట్ పాఠశాలలలో, దాని తర్వాత అదే గవర్నమెంట్ హాస్టల్, గవర్నమెంట్ కాలేజీలలో విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు వీటిపైన ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క ఆత్మహత్యలకు గాని అక్కడ ఏమేమి జరుగుతున్నాయో వాటిపైన వెంటనే స్పర్శించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లేరు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఈ యొక్క విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో కనీస సౌకర్యాలు లేక 50 మంది విద్యార్థులు తమ ప్రాణాలను తీసుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఏబీవీపీ విద్యార్థి నాయకులు అన్నారు. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. గత ప్రభుత్వం ఇలాగే చేస్తే విద్యార్థులే గద్దె దింపారని, ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా రానున్న రోజుల్లో గద్దె దింపుతారని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్స్ ను వెంటనే విడుదల చేసి వసతి గృహాల్లో కూడా కనీస వసతులను కల్పించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే ఇంకెన్ని రోజులు విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తారు? అయితే విద్యార్థుల ఓట్లు లేవని చెప్పి విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తున్నారా? విద్యార్థులు తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతాం. మేము స్కాలర్షిప్లు ఇయ్యరు, విద్యార్థులకు సరైన ఫుడ్ ఉండదు, హాస్టళ్లలో విద్యార్థులకు సరైన వసతులు ఉండవు, గవర్నమెంట్ స్కూళ్ళలో వాష్రూమ్స్ ఉండవు. ఏ ఒక్క వసతులు కరెక్ట్గా లేకుండా ఈ గవర్నమెంట్ విద్యార్థులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? విద్యాశాఖ మంత్రి లేడని అడిగితే ఆయన రేవంత్ రెడ్డి సార్ నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్పి, అయితే నువ్వు విద్యాశాఖ మంత్రి కదా, ఇవన్నీ నీకు గుర్తులేవా? ఇవన్నీ కనబడతలేవా? నీకు సోయి లేదా? నువ్వే విద్యాశాఖ మంత్రి అని నువ్వు ఎందుకు స్పందిస్తలేవు విద్యార్థుల గౌరవం పైన? ఇంత తొందరగా అయితే విద్యార్థుల సమస్యల పైన స్పందించి హాస్టల్ సమస్యలన్నీ క్లియర్ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. 49 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్లో కనీస వసతులు లేక, వాటర్ ఫెసిలిటీస్ లేక, నాణ్యమైన తిండి లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా పాము కాట్లకు గురవుతున్నారు. ఈ అధికారులు అసలు పట్టించుకోవట్లేరు. అప్పటి పూర్తికి అధికారులను సస్పెండ్ చేస్తారు, అంతే మాత్రం అధికారుల మీద అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన, సర్తి విద్యను ప్రోత్సహించడం వంటి పలు సామాజిక అంశాల్లో మహాత్మా జ్యోతి బాపులే అందించిన సేవలు ఎనలేనివని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. జ్యోతి బాపులే వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సిఎస్ మాట్లాడుతూ అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు, అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించడంలో జ్యోతి బాపులే చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. పూలే బాల్య వివాహాలను వ్యతిరేకించారని, వితంతు పునర్వివాహాలు చేసుకునే హక్కును సమర్థించారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు.
యంత్రాలతో కోసి రోడ్లపై ఆరబోసిన వరి రాశులను పరిశీలించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం జరగకుండా వెంటనే రైస్ మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. తక్కువ రేటుకు దళారులకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని, ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవాలని, అప్పుడే పూర్తి గిట్టుబాటు ధర లభిస్తుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సమస్య పరిష్కారం కోసం, రైతుకి అండగా నిలబడడానికి కోసం ఊహించని విధంగా మేము నిలబడుతున్నాం. ఉదాహరణకి రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు కూడా కట్టలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 1650 కోట్లు బకాయిలు వదిలేసి వెళ్ళారు రైస్ మిల్లర్లకి. ఆ పరిస్థితిని అధిగమించి ఒక 200 కోట్లు మొన్న ఇచ్చాం. ఈ రోజున మళ్ళీ 120 కోట్లు వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలో రైస్ మిల్లర్స్కి ఇచ్చాం. ఈ రోజు కొత్త ఆలోచనతోటి 1:2 చొప్పున వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీలతో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం రైస్ మిల్లర్స్ కూడా వెసులుబాటు కల్పించాం. జీపీఎస్ లేకుండా ట్రాక్టర్లు కానివ్వండి, లారీలు కానివ్వండి సరుకు తరలించుకునే విధంగా ఆ వెసులుబాటు కూడా కల్పించాం. వస్తే ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేస్తాం. ఇవన్నీ ఈ మెషిన్స్ అన్ని కూడా క్యాలిబ్రేట్ చేసాం, క్వాలిటీ చెక్ కూడా చెక్ చేయించాం. ఎక్కడైనా పొరపాటు ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆందోళన చెందకుండా మీరు దయచేసి, అధికారులు కూడా మేము ఆల్రెడీ ఆ విధంగా సూచనలు చేశాం. ఇమ్మీడియట్గా రైతుకు ఒక నమ్మకం కలిగే విధంగా, తనకున్న ఇబ్బందిని తగ్గించే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళమని చెప్పాం. చిన్న చిన్న లోపాలు ఎక్కడ ఉంటే వాటిని సరి చేసుకుంటాం తప్ప రైతులు మాత్రం ఇబ్బంది పెట్టాం. తడిసిన ధాన్యాన్ని కూడా మీరు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేది చెప్పా కదండి, 17% ఉన్న తేమ శాతాన్ని 20% వరకు చాలా వరకు తేవటం తడిసిపోయి ఉంది. 24-25% అయినా కూడా పర్లేదు, తప్పకుండా తీసుకుంటాం. వాతావరణంలో కొంచెం మార్పు వచ్చిందని టెన్షన్ పడుతున్నారు తప్ప ఇంకా ఏ విధంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి అన్ని విధాలుగా మేము సిద్ధంగా చేయాల్సిందే. ఎక్కడైనా రైతుని ఇబ్బంది పెడితే తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఇప్పుడు నిన్న సాయంత్రం వరకు మనకు వచ్చిన లెక్కల మేరకు మన జిల్లాలో మనం 110 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. సుమారు 5,300 మంది రైతుల దగ్గర నుంచి. ఈ రోజు ఆ సంఖ్య మరింత పెరిగే విధంగా కనీసం 1000 మెట్రిక్ టన్నులు ఇవాళ తీసుకోవాలనే ఆలోచనతో మేము అన్ని విధాలుగా ఉమ్మడి జిల్లాలో మేము సిద్ధం అవుతున్నాం. తప్పకుండా ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో మేము తీసుకొచ్చిన సంస్కరణలు ఆ నిబంధనల మేరకు పనిచేసుకోవాలి తప్ప దానికి విరుద్ధంగా పనిచేస్తే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల 3-4 రోజుల్లోనే జరగాలనే పాపం ఒక ఆందోళన రైతుల్లో ఉంది. అయినా కానీ రాత్రి పగలు కష్టపడి అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఒక బాధ్యతతోటి ఈ కూటమి ప్రభుత్వంలో రైతుకి అండగా నిలబడాలని అందరం కూడా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ఉపయోగించుకోమని రైతు. ఇక డ్రోన్లతో పోలీసులు నిఘా పెట్టడంతో జూదగాళ్లు పరుగులు పెట్టిన ఘటన అనంతపురం నగరం శివారు ప్రాంతాల్లో జరిగింది. డ్రోన్ల ద్వారా పోలీసులు వారిపై నిఘా పెట్టారు. ఇది గమనించిన వారు పరుగులు పెట్టారు. జిల్లా కేంద్రంలోని పలు శివారు కాలనీలోని చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా స్థిరంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు మధ్యాహ్నానికి ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫానుగా మారిన తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా స్థిరంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు మధ్యాహ్నానికి ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫానుగా మారిన తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం 30వ తేదీ ఉదయం నాటికి తీవ్ర వాయుగుండంగానే తమిళనాడు, ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరంలోనున్న మహాబలిపురం మరియు కరైకల్ల మధ్య
30వ తేదీ ఉదయాన్న తీరాన్ని తాకే అవకాశం ఉంది. అయితే ఈ తీవ్ర వాయుగుండం 29 మధ్యాహ్నం లోపల తీవ్ర వాయుగుండం నుంచి సైక్లోన్గా పరిణతి చెందే అవకాశం కనిపిస్తుంది. తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర వాయుగుండంగానే తాకుతుంది అన్నది పూర్వానుమానం. దక్షిణ ఆంధ్ర తీరం, కోస్తా ఆంధ్ర తీరంలో ఈరోజు 1-2 చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు, రేపు చాలా ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం చాలా ప్రదేశాలలో దక్షిణ కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ మరుసటి రోజు అనగా 30వ తేదీన ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ స్థిరంగా కొనసాగటం వలన ఈరోజు భారీ వర్షాలు లేకపోయినప్పటికీ రేపటి నుంచి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు 29వ తేదీన రెడ్ లేదా హెచ్చరిక, ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మరియు చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ లేదా భారీ నుంచి అతి భారీ వర్షం 1-2 చోట్ల పడే అవకాశం రేపు ఉంది. తరువాత ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లో హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అనగా ఎల్లుండి తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరిక, అంటే భారీ నుంచి అతి భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎల్లుండి అనగా 30వ తేదీన భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నందువలన ఎల్లో హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగు చూస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆహార నాణ్యతను పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. లోనే డిస్టిలరీస్ కంపెనీ డైరెక్టర్గా సాయి కిరణ్ రాజీనామా చేశారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న తలసాని. తెలంగాణ ప్రభుత్వం పార్లమెంట్ను దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వాస్తవాలను దాచిపెడుతుందన్న హరీష్ రావు. మహాత్మా జ్యోతి బాపులేకు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఘన నివాళులు. సామాజిక అంశాల్లో అందించిన సేవలు ఎనలేనివని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.